ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుని జాతీయ అంశంగా పరిగణిస్తున్న బీజేపీ కేంద్ర హోంశాఖ అధికారుల్ని హైదరాబాద్కి పంపించింది. ట్యాపింగ్పై కేంద్ర హోంశాఖ అధికారులతో బండి సంజయ్ చర్చించారు. ఈ సందర్భంగా గత కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ ఫోన్ని ట్యాప్ చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు నిర్ధారించాయి. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బండి సంజయ్ ముందుంచాయి. రేపు ఈ ఆధారాలని సిట్ విచారణలో సమర్పించనున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ నిలువనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుని జాతీయ అంశంగా పరిగణిస్తున్న బీజేపీ కేంద్ర హోంశాఖ అధికారుల్ని హైదరాబాద్కి పంపించింది. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, ఏంటి మొత్తానికి కేంద్ర హోంశాఖ దీనిపై చాలా సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తోంది? పూర్తిగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికనైతే ప్రస్తుతం బండి సంజయ్ దగ్గర ఉందనైతే చెప్పవచ్చు. ఇప్పటికే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు బండి సంజయ్ తో సమావేశమయ్యారు. బండి సంజయ్ కు ఒక కీలకమైనటువంటి నివేదికనే ఇచ్చారు. ఆధారాలను అన్నింటినీ కూడా బండి సంజయ్ ముందు కేంద్ర నిఘా వర్గాలు ఉంచడంతో రేపు ఆయన సిట్ అధికారుల ముందుకు హాజరు కాబోతున్నారు. కాబట్టి సిట్ అధికారుల ముందుకు వీటన్నిటిని కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఎటువంటి ఆధారాలను రేపు సిట్ అధికారులకు ఇవ్వబోతున్నారు అనేది చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. డెఫినెట్ గా కూడా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో అందులో ఫోన్ ట్యాపింగ్ చేయడంలో బండి సంజయ్ ఫోన్ కూడా అక్కడ అప్పుడు ట్యాప్ చేశారు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు సేకరించాయి. సో ఈ నేపథ్యంలోనే వాటన్నింటినీ కూడా రేపు బండి సంజయ్ సిట్ అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు బండి సంజయ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీ అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా వచ్చినటువంటి పోలీసు అధికారులు కూడా సమావేశమైన నేపథ్యంలోనే డెఫినెట్ గా రేపు కీలక పరిణామమే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. యా మధు, అంటే బండి సంజయ్ తో పాటు ఇంకెవరెవరిని పిలిచే అవకాశం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో? బండి సంజయ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నోటీస్ ఇచ్చారు. కాబట్టి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన రేపు విచారణ ఇచ్చిన తర్వాత విచారణలో భాగంగానే పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను అయితే సమర్పిస్తారు. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా ఆయన ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం కేంద్ర నిఘా వర్గాల దగ్గర ఉన్నటువంటి సమాచారము వాళ్ళు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతుందో ఆ ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరిగింది, ఎవరెవరి ఫోన్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే దానికి సంబంధించినటువంటి కీలక ఇన్ఫర్మేషన్ అయితే రేపు సిట్ అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒకటి కేంద్ర నిఘా వర్గాలు బండి సంజయ్ ని కలవడము, అదేవిధంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా బండి సంజయ్ ని కలిసి వివరణ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అందజేశారు. కాబట్టి కీలక పరిణామం డెఫినెట్ గా కూడా రేపు జరగబోతున్నటువంటి సిట్ విచారణ ఏదైతుందో ఆ సిట్ విచారణలో ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.